హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఒక హెల్తీ డ్రింక్ని తయారు చేసుకుందామండి. ఓట్స్తో స్మూతీని తయారు చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ ఓట్స్ స్మూతీని తీసుకున్నామంటే వెయిట్ లాస్ కావాలనుకునే వారికి, డైట్లో ఉన్న వారికి చాలా హెల్తీ డ్రింక్ అన్నమాట. ఈజీగా వెయిట్ లాస్ కావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం. ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. ఒక కప్పు పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు వేసాను. ఇంకొక కప్పులో 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ను వేసేసి మునిగేంత వరకు వాటర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, 15 నిమిషాలకంతా సబ్జా గింజలు ఓట్స్ చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఓట్స్ని ఫిల్టర్ పట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఫిల్టర్ పట్టుకున్న ఓట్స్ని వేసేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్ని కూడా వేసేసుకుందాం. వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పుని 1/4 కప్పు వేసేసుకోవాలి. ఒక 3 ఖర్జూర పళ్ళని విత్తనాలు తీసి వేస్తున్నానండి. మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకొన్ని ఖర్జూర పళ్ళని వేసేసుకోవచ్చు. ఒక అరటి పండుని తొక్క తీసేసి వేసేసుకుందాం. చాకుతో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చెక్క పౌడర్ వేస్తున్నానండి. చెక్క పౌడర్ మనకు అవైలబుల్గా లేనప్పుడు కొద్దిగా చెక్క వేసుకున్నా సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న డ్రింక్నంతా ఒక సర్వింగ్ గ్లాస్లో వేసేసుకొని వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుని ఇంకొక టేబుల్ స్పూన్ పైన అలా చల్లుకుందాం. స్మూతీ తాగుతున్నప్పుడు ఈ పల్లీలు పంటి కింద పడుతూ కమ్మగా చాలా బాగుంటుంది. అలాగే చిటికెడంత చెక్క పౌడర్ను కూడా చల్లుకున్నామంటే మరింత టేస్టీగా ఈ ఓట్స్ స్మూతీ ఉంటుందన్నమాట. హెల్దీ అయిన ఓట్స్ స్మూతీని మనము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. డైట్లో ఉన్నవారు, వెయిట్ లాస్ కావాలనుకునే వారికి చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.